హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీలో ఒక ముఖ్యమైన టాపిక్ అయిన కుల వ్యవస్థకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో 2023లో ఎలా అయితే పేపర్ అనేది వచ్చిందో సేమ్ అదే ప్యాటర్న్లో ఇప్పుడు ఈ కుల వ్యవస్థ అనే టాపిక్ మీద 50 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఈ 50 క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేశారు అంటే ఎటువంటి బిట్ వచ్చినా కూడా మీరు క్వశ్చన్ని స్కిప్ చేయకుండా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇంగ్లీషు భాషలోని క్యాస్ట్ కులము అనే పదం చారిత్రాత్మకంగా క్యాస్టా అనే పోర్చుగీస్ పదం నుండి ఉద్భవించింది. ఈ అసలు పోర్చుగీస్ మూల పదం యొక్క ఖచ్చితమైన నిఘంటువు అర్థం ఏమిటి? ఆర్థిక వర్గం, స్వచ్ఛమైన జాతి, వంశం లేదా మిశ్రమం లేని సంతతి, రాజకీయ శ్రేణి, మతపరమైన సంస్కారం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. స్వచ్ఛమైన జాతి, వంశం లేదా మిశ్రమం లేని సంతతి. ఇక్కడ ఏమడిగారండి? ఇంగ్లీష్ భాషలో క్యాస్ట్ అనే పదం చారిత్రాత్మకంగా క్యాస్టా అనే పోర్చుగీస్ పదం నుండి ఉద్భవించింది కాబట్టి ఈ పోర్చుగీస్ మూల పదం యొక్క ఖచ్చితమైన అర్థం ఏంటి అని అడుగుతున్నారండి. దీని అర్థం ఏంటంటే స్వచ్ఛమైన జాతి, వంశము లేదా మిశ్రమం లేని సంతతి. ఎక్స్ప్లెనేషన్ చూస్తే 16వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ నావికులు ఇక్కడి సామాజిక విభజనను చూసి దీనిని కాస్టా అని పిలిచారండి. ఎవరండి? పోర్చుగీస్ నావికులు. పోర్చుగీస్ భాషలో కాస్టా అనగా స్వచ్ఛమైన సంతతి, వంశము లేదా జాతి, ప్యూర్ బ్రీడ్ ఆర్ రేస్ అని అర్థం. దీని నుండే కాలక్రమేణా ఇంగ్లీష్లో క్యాస్ట్ అనే పదం స్థిరపడిపోయింది. భారతదేశంలో కులాన్ని సూచించడానికి ప్రాచీన కాలం నుండి జాతి మరియు వర్ణ అనే రెండు వేర్వేరు పదాలను వాడుతున్నారు. సో ఆప్షన్ ఏ అనేది కారల్ మార్క్స్ ఆర్థిక వర్గీకరణను సూచిస్తుందంట. ఆప్షన్ సి అనేది కేవలం వృత్తిపరమైన కూటములు మాత్రమే సూచిస్తుందండి. ఏది? రాజకీయ శ్రేణి అనేది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సామాజిక శాస్త్ర పితామహుడు జిఎస్ గర్యే వర్గీకరించిన కుల వ్యవస్థ ప్రాథమిక లక్షణాల ప్రకారం ఒక కుల సమూహం యొక్క సంపూర్ణ జీవ సంబంధ సరిహద్దులను కాపాడే అత్యంత కీలకమైన అంతర్గత నియమం ఏది? భారతీయ సామాజిక శాస్త్ర పితామహుడు జిఎస్ గర్యే వర్గీకరించిన కుల వ్యవస్థ ప్రాథమిక లక్షణాల ప్రకారం ఒక కుల సమూహం యొక్క సంపూర్ణ జీవ సంబంధ సరిహద్దులను కాపాడే అత్యంత కీలకమైన అంతర్గత నియమం ఏది అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. అంతర్వివాహం. అంతర్వివాహం అండి. ఖచ్చితంగా తన సొంత కుల సమూహం లోపలే వివాహం చేసుకోవాలనే నియమం. జిఎస్ గర్యే తన క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా గ్రంథంలో కుల వ్యవస్థకు 6 ప్రధాన లక్షణాలను ఇచ్చారు. అందులో అత్యంత కీలకమైనది అంతర్వివాహం, ఎండోగామి. దీని ప్రకారం ఎవరైనా సరే తమ సొంత కులంలోనే పెళ్లి చేసుకోవాలి, వేరే కులంలో చేసుకోకూడదు. ఈ నియమమే కులం యొక్క రక్తాన్ని, దాని స్వచ్ఛతను వేరు చేసి ఉంచుతుంది. అందుకే సామాజిక శాస్త్ర ఐరావతి కార్వే కూడా కులం అనేది ఒక విస్తరిత బంధుత్వ సమాహం, దీనికి అంతర్వివాహమే పునాది అని చెప్పారు. ఆప్షన్ ఏలో ఏముందండి? కుల వ్యవస్థలో నిషిద్ధం, పాతకాలంలో వృత్తులు వంశపారంపర్యంగా వచ్చేవంటండి. ఆప్షన్ సి కమెన్సల్ ఫ్రీడమ్ అనేది తప్పండి. ఎందుకంటే కులాల మధ్య ఆహార విహారాలపై కఠినమైన ఆంక్షలన్నీ ఉంటాయంటండి. కులాల మధ్య ఆహార విహారాలపై కఠినమైన ఆంక్షలనే ఉంటాయంట. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సామాజిక అధ్యయనాలలో స్పష్టం చేయబడిన వర్ణ వ్యవస్థ మరియు జాతి లేదా కుల వ్యవస్థల మధ్య ఉన్న అంతర్గత నిర్మాణ తేడాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. వర్ణ వ్యవస్థ అనేది దేశవ్యాప్తంగా వర్తించే ఒక స్థూల సిద్ధాంతపరమైన గ్రంథ ఆధారిత విభజన. ఇది ఖచ్చితంగా 4 సార్వత్రిక వర్గాలను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర మాత్రమే కలిగి ఉంటుంది. జాతి లేదా కులం వ్యవస్థ అనేది గ్రామాలలో కనిపించే నిజమైన క్షేత్రస్థాయి కార్యాచరణ రూపం. ఇది వేలాది సంఖ్యలో విడిపోయిన స్థానిక బంధుత్వ అంతర్వివాహ సమూహాలను కలిగి ఉంటుంది. ఇక్కడ ఏమడిగారండి? సామాజిక అధ్యయనాల్లో స్పష్టం చేయబడిన వర్ణ వ్యవస్థ మరియు జాతి లేదా కుల వ్యవస్థల మధ్య ఉన్న అంతర్గత నిర్మాణ తేడాలు, డిఫరెన్సెస్ అడిగారండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్.
చాలామంది వర్ణ మరియు జాతి రెండు ఒకటే అనుకుంటారు, కానీ సామాజిక శాస్త్రం ప్రకారం ఇవి వేరువేరు. వర్ణ అనేది ఋగ్వేదంలోని పురుష సూక్తం నుండి వచ్చిన ఒక స్థూల సిద్ధాంతం, మ్యాక్రో థియరీ. ఇది కేవలం 4 విభాగాలుగానే ఉంటుంది మరియు దేశమంతటా ఒకేలా ఉంటుంది. కానీ జాతి అనేది క్షేత్రస్థాయి సామాజిక వాస్తవం, మైక్రో రియాలిటీ. భారతదేశంలో వర్ణాలు 4 ఉన్నప్పటికీ కులాలు లేదా జాతులు మాత్రం దాదాపు 3000 కంటే ఎక్కువ ఉన్నాయి. ఒకే వర్ణం లోపల వందలాది ఉపకులాలు ఉంటాయి. కాబట్టి ఇరు వాక్యాలు 100% నిజము. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ కుల వ్యవస్థ యొక్క ఆవిర్భావానికి గల కారణాలను వివరించే క్రింది చారిత్రాత్మక సిద్ధాంతాలను వాటిని ప్రతిపాదించిన ప్రముఖ అంతర్జాతీయ లేదా జాతీయ శాస్త్రవేత్తలతో జతపరచండి. ట్రెడిషనల్ లేదా డివైన్ థియరీ, దైవిక సిద్ధాంతం. వృత్తిపరమైన సిద్ధాంతం, జాతి సిద్ధాంతం లేదా ఆర్యుల ఆవిర్భావం. మన లేదా మానసిక ఆచార సిద్ధాంతం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1B 2D 3A 4C. దైవిక సిద్ధాంతము అంటే ఋగ్వేదం లేదా పురుష సూక్తం. వృత్తిపరమైన సిద్ధాంతము అంటే జాన్ సి నెస్ఫీల్డ్. జాతి సిద్ధాంతం లేదా ఆర్యుల ఆవిర్భావం అంటే హెర్బర్ట్ రిస్లే. మన లేదా మానసిక ఆచార సిద్ధాంతం అంటే జిహెచ్ హట్టన్. దైవిక సిద్ధాంతం ఋగ్వేదంలోని పదమండలంలో గల పురుష సూక్తం ప్రకారం విరాట్ పురుషుడి ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారని చెప్తుంది. వృత్తిపరమైన సిద్ధాంతం జాన్ సి నెస్ఫీల్డ్ ప్రకారం సమాజంలో చేసే వృత్తుల ఆధారంగానే కులాలు పుట్టాయి. సమాజంలో ఒక వృత్తికి ఉన్న డిమాండు, గౌరవాన్ని బట్టి ఆ కులానికి పట్టికలో స్థానం లభించింది. జాతి సిద్ధాంతం హెర్బర్ట్ రిస్లే మరియు జిఎస్ గర్రే ప్రకారం ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడి నల్లటి ద్రావిడులను ఓడించి తమ రక్తాన్ని కాపాడుకోవడానికి కఠినమైన కుల రేషియో నియమాలు పెట్టారు. ఈయన నాసికా సూచిక ద్వారా దీనిని నిరూపించడానికి ప్రయత్నించారు. మనా సిద్ధాంతం జిహెచ్ హట్టన్ ప్రకారం గిరిజనులలో ఉండే ఒక అదృశ్య మంత్రశక్తి అయిన మనా పట్ల ఉన్న భయం మరియు అపవిత్రత నమ్మకాల వల్లే కుల ఆంక్షలు పుట్టాయి. నెక్స్ట్ క్వశ్చన్, కుల నిర్మాణ పారామితుల ప్రకారం సాంప్రదాయ భారతీయ గ్రామాలలో కనిపించే ఒక ప్రత్యేక వంశ పారంపర్య ఆర్థిక సామాజిక నెట్వర్క్ను ఏమంటారు? దీని ప్రకారం భూములున్న ఆధిపత్య కులాల వారికి అంటే యజమానులకు లేదా జమాన్లకు, భూములు లేని వృత్తు కులాల వారు అంటే సేవకులు లేదా కామిన్లు తరాల తరబడి సేవలు అందిస్తూ ప్రతిఫలంగా ధాన్యం లేదా వస్తువులను పొందుతారు. సాంప్రదాయ భారతీయ గ్రామాలలో కనిపించే ఒక ప్రత్యేక వంశ పారంపర్య ఆర్థిక సామాజిక నెట్వర్క్ను ఏమంటారు అంటే కుల నిర్మాణ పారామితుల ప్రకారం జజమానీ వ్యవస్థ అని అంటారండి. జజమానీ సిస్టమ్. దీనిని భారతీయ సామాజిక శాస్త్రంలో జజమానీ వ్యవస్థ అంటారు. విలియం వైజర్ ఉత్తరప్రదేశ్లోని కరీంపూర్ గ్రామంపై పరిశోధన చేసి రాసిన ద హిందూ జజమానీ సిస్టమ్ గ్రంథం ద్వారా ఈ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందులో సేవలు పొందే భూస్వామిని జజమాన్ అని, సేవలు చేసే కమ్మరి లేదా కుమ్మరి, మంగలి, చాకలి వంటి వృత్తి కులాల వారిని కమిన్ లేదా పుర్జన్ అని పిలుస్తారు. ఇది గ్రామంలో కులాల మధ్య ఆర్థిక పరస్పర ఆధారితత్వాన్ని కాపాడేది. ఆప్షన్ సి అనేది బ్రోనిస్లా మాలినోవ్స్కీ గిరిజనులలో గమనించిన ఆచార మార్పిడి పద్ధతి. నెక్స్ట్, ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త లూయిస్ డుమాంట్ భారతీయుల కుల వ్యవస్థను పాశ్చాత్య వర్గ నమూనాలకు భిన్నమైన ఒక విలక్షణ నిర్మాణ శ్రేణిగా అభివర్ణించారు. డుమాంట్ విశ్లేషణ ప్రకారం మొత్తం కుల నిర్మాణ అమరికను శాసించే ప్రధాన ద్వంద్వ భావన ఏది? ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే అండి, లూయిస్ డుమాంట్ రాసిన హోమో హైరార్కియస్ గ్రంథం కుల వ్యవస్థ అధ్యయనంలో అత్యంత ప్రాముఖ్యమైనది. ఆయన నిర్మాణవాద దృక్పథంతో కులాన్ని విశ్లేషించారు. డుమాంట్ ప్రకారం భారతీయ కుల వ్యవస్థ సంపద లేదా అధికారంపై ఆధారపడి లేదు. అది పవిత్రత మరియు అపవిత్రత అనే బైనరీ కాన్సెప్ట్పై నిలవబడింది. బ్రాహ్మణులు అత్యంత పవిత్రమైన వారు కాబట్టి పట్టికలో పైన ఉంటారు. చర్మ వృత్తులు లేదా మలమూత్రాల శుద్ధి చేసేవారు అపవిత్రులుగా పరిగణించబడ్డారు కాబట్టి అడుగున ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కుల కార్యాచరణ మార్పులను విశ్లేషించే పద్ధతిలో ఒక ప్రాంతంలో వ్యవసాయానికి ఉపయోగపడే అత్యధిక భూమిని కలిగి ఉండి
జనాభా పరంగా పెద్ద సంఖ్యలో ఉంటూ ఆ ప్రాంతంలోని మిగిలిన అన్ని కులాలపై బలమైన రాజకీయ ఆర్థిక అధికారాన్ని చెలాయించే ఒక నిర్దిష్ట కుల సమూహాన్ని వివరించడానికి ఎంఎన్ శ్రీనివాస్ ప్రతిపాదించిన సాంకేతిక పదం ఏది? ఆప్షన్ బి అండి, ఆధిపత్య కులం. ఎంఎన్ శ్రీనివాస్ రాంపూర గ్రామంపై చేసిన పరిశోధనల ఆధారంగా ఆధిపత్య కులం భావననిచ్చారు. ఒక కులం ఆధిపత్య కులంగా మారాలంటే 3 ప్రధాన లక్షణాలు ఉండాలి. గ్రామంలోని మెజారిటీ వ్యవసాయ భూమి వారి చేతుల్లోనే ఉండాలి. జనాభా సంఖ్యాబలం ఎక్కువగా ఉండాలి. స్థానిక రాజకీయాలలో పంచాయతీలలో వారిదే పైచేయి కావాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కమ్మ కులాలు, కర్ణాటకలో ఒక్కలిగ లింగాయత్ కులాలు, ఉత్తరప్రదేశ్లో యాదవులు లేదా జాట్లు దీనికి క్లాసిక్ ఉదాహరణలు. నెక్స్ట్, త్రిజ అనేది కేవలం ఆచార పవిత్రను సూచిస్తుందండి, రాజకీయ అధికారాన్ని కాదు. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతీయ కుల వ్యవస్థను కేవలం శ్రమ విభజనగా మాత్రమే కాకుండా నిర్మాణ పరంగా అది శ్రామికుల విభజన అని స్పష్టంగా నిర్వచించారు. కుల వ్యవస్థ యొక్క కఠిన నిబంధనల ప్రకారం వ్యక్తులు తమ వ్యక్తిగత నైపుణ్యాలు లేదా మార్కెట్ డిమాండ్ ఆధారంగా తమకు నచ్చిన వృత్తులను ఎంచుకునే స్వేచ్ఛ లేదు. ప్రతి ఒక్కరిని పుట్టుకతోనే ఒక వంశ పారంపర్య వృత్తికి కట్టిపడేస్తూ సమాజంలో హెచ్చు తగ్గుల అసమాన శ్రేణిని ఈ వ్యవస్థ చట్టబద్ధం చేస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ప్రసిద్ధ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కుల నిర్మూలన గ్రంథంలో కులాన్ని లోతుగా విమర్శించారు. ఎమిలీ డీర్కైమ్ వంటి పాశ్చాత్య శాస్త్రవేత్తలు సమాజంలో పని సులువు అవడానికి శ్రమ విభజన మంచిది అన్నారు. కానీ అంబేద్కర్ గారు దానికి విరుద్ధంగా భారతదేశంలో ఉన్నది కేవలం శ్రమ విభజన కాదు, ఇది మనుషులను ఒకరికంటే ఒకరిని తక్కువగా విడదీసే శ్రామికుల విభజన అని నిరూపించారంటండి. ఎందుకంటే ఇక్కడ ఒక కమిన్ లేదా దళితుడి కొడుకు ఎంత బాగా చదివినా సమాజం అతనిని పాత కుల వృత్తి వైపే నెడుతుంది. ఇది మనుషుల ఎదుగుదలను ఆపేస్తుంది. కాబట్టి అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. కుల వ్యవస్థపై జరిగిన ప్రముఖ క్షేత్రస్థాయి పరిశోధనలు మరియు ఆయా సామాజిక శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలను నిర్వహించిన ఖచ్చితమైన గ్రామ లేదా క్షేత్ర వేదికలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన జతను గుర్తించండి. ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. ఎంఎన్ శ్రీనివాస్ రాంపూర గ్రామం, విలియం వైజర్ కరీంపూర్ గ్రామం, ఎస్సి దూబే సామీర్పేట గ్రామం, లూయిస్ డుమాంటో కేవలం తారెడారిలో సంచార గిరిజన ప్రాంతాలు మాత్రమే. ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగ్ అంటే లూయిస్ డుమాంటు తారెడారిలోని సంచార గిరిజనులపై పరిశోధన చేయలేదండి. ఆయన తమిళనాడులోని ప్రమలై కల్లాన్ అనే కుల సమూహంపై మరియు ఉత్తర భారతదేశంలోని గ్రంథాల ఆధారంగా కుల పవిత్రత అపవిత్రత సిద్ధాంతాన్ని రూపొందించారండి. ఎవరండి? లూయిస్ డుమాంట్ అనే వ్యక్తి. సో ఎస్సి దూబే రాసిన ఇండియన్ విలేజ్ గ్రంథము తెలంగాణలోని సామీర్పేట గ్రామం ఆధారంగా రూపొందించబడిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ చట్టపరమైన నిబంధనల ప్రకారం ఏ పౌరుడిపైన కేవలం మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం అనే కారణాలను బట్టి మాత్రమే ఎటువంటి వివక్ష చూపించకూడదని మరియు ప్రభుత్వ సదుపాయాలలో సమాన హక్కులు కల్పించాలని సాధించే చారిత్రాత్మక నిబంధన ఆర్టికల్ ఏది? ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 15. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రాథమిక హక్కులలో భాగం. ఇది కులం లేదా మతం పేరుతో హోటళ్లు, బావులు, స్నానపు ఘాట్లు మరియు ప్రభుత్వ నిధులతో నడిచే ఏ ప్రాంతంలోనైనా వివక్ష చూపించడాన్ని కఠినంగా నిషేధిస్తుంది. సో ఆప్షన్ ఏ ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే అనే సార్వత్రిక సూత్రాన్ని చెప్తుంది. ఆప్షన్ సి ఆర్టికల్ 17 అనేది అంటరానితనం నిషేధం గురించి ప్రత్యేకంగా చెప్తుంది. ఇది కూడా కుల వ్యవస్థ నిర్మూలనకు అత్యంత ముఖ్యం. ఆప్షన్ డి ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కును సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ కుల వ్యవస్థ అనేది కేవలం హిందూ మతానికి మాత్రమే పరిమితమైన ఒక విలక్షణ సాంస్కృతిక ఉత్పత్తి కాదని, ఇది ప్రపంచంలోని అనేక సమాజాలలో కనిపించే ఒక కఠినమైన వ్యవస్థాగత అసమానత, వృత్తిపరమైన సరిహద్దులు మరియు పరిమిత సామాజిక చలనశీలతపై ఆధారపడిన ఒక సార్వత్రిక సామాజిక శ్రేణీకరణ నమూనా అని వాదించే సిద్ధాంతాన్ని ఏమంటారు అంటే శ్రేణీకరణ లేదా నిర్మాణవాద తులనాత్మక దృక్పథం అని అంటారండి.
స్ట్రాటిఫికేషన్ లేదా స్ట్రక్చరలిస్ట్ కంపారేటివ్ పర్స్పెక్టివ్. శ్రేణీకరణ లేదా తులనాత్మక దృక్పథం అంటే ఆలివర్ కాక్స్ మరియు గెరాల్డ్ బెర్రమాన్ వంటి శాస్త్రవేత్తలు కులాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర అసమానతలతో, అంటే ఉదాహరణకు అమెరికాలోని నల్ల జాతీయులపై వివక్ష, రేషియల్ సెగ్రిగేషన్తో పోల్చి చూశారంటండి. వీరి ప్రకారం కులం అనేది కేవలం ఇండియాలోనే లేదు, ప్రపంచంలో ఎక్కడైతే పుట్టుకతోనే మనుషుల మధ్య గోడలు కడతారో అదంతా కుల శ్రేణీకరణ అని చెప్పారండి. ఎవరు? ఆలివర్ కాక్స్, గెరాల్డ్ బెర్రమాన్. నెక్స్ట్ ఇండోలాజికల్ దృక్పథం అంటే లూయిస్ డుమాంట్, జిఎస్ గర్రే వంటి వారు ప్రాచీన హిందూ గ్రంథాలు అంటే వేదాలు, మనుస్మృతి ఆధారంగా కులాన్ని కేవలం ఒక ప్రత్యేక భారతీయ సాంస్కృతిక విషయంగా చూస్తారు. నిర్మాణ కార్యాచరణవాద దృక్పథం అంటే ఎంఎన్ శ్రీనివాస్, ఎస్సి దూబే వంటి వారు గ్రామాలలో కులాలు ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడి సమాజ స్థిరత్వానికి ఉపయోగపడుతున్నాయో చెప్తున్నారండి. ఉదాహరణకు జజమనీ వ్యవస్థ ద్వారా. నెక్స్ట్ మార్కిస్ట్ దృక్పథం అంటే ఏఆర్ దేశాయ్ వంటి వారు కులాన్ని ఒక ఆర్థిక వర్గ దోపిడీ సాధనంగా విశ్లేషిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కుల కార్యాచరణ వర్గీకరణలో ఒక కులానికి చెందిన వ్యక్తులు అంతర్వివాహ నియమాలను లేదా ఆహార నియమాలను తీవ్రంగా ఉల్లంఘించినప్పుడు వారిని మొత్తం కుల శ్రేణి నుండి చట్టబద్ధంగా, సామాజికంగా పూర్తిగా బహిష్కరించి అన్ని రకాల ఆచార సంబంధాలను తెంచివేసే అత్యంత కఠినమైన ప్రక్రియను ఏ సాంకేతికత పదంతో పిలుస్తారు అంటే కుల బహిష్కరణ అండి. కుల బహిష్కరణ. సాంప్రదాయ కుల పంచాయతీలు అమల్లో ఉన్నప్పుడు కుల నియమాలను దాటి వేరే క్రింది కులాల వారితో శృంగార లేదా వివాహ బంధాలు పెట్టుకుంటే ఆ కుటుంబాలను ఊరి నుండి లేదా కులం నుండి వెలివేసేవారు. దీనివల్ల వారు అస్పృశ్యులు లేదా కుల వ్యవస్థకు వెలుపల ఉన్న బహిష్కృతులుగా మారిపోయేవారు. సంస్కృతీకరణ అంటే ఇది కులంలో హోదా పెంచుకోవడానికి ఎగువ కులాల ఆచారాలను నేర్చుకునే సానుకూల సామాజిక ప్రక్రియ. అనులోమ వివాహం హైపర్గామి అంటే ఒక ఉన్నత కులానికి చెందిన పురుషుడు కొంచెం తక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం. సమాజం దీనిని కొంతవరకు అంగీకరించేది. ప్రతిలోమ వివాహం హైపోగామి అంటే ఒక ఉన్నత కులానికి చెందిన స్త్రీ తక్కువ కులానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకోవడం. ఇది తీవ్రమైన నిషిద్ధం. దీనివల్లనే అత్యధికంగా అవుట్ కాస్టింగ్ అనేది జరిగేది. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ కుల నిబంధనల పరిధిలోని అనులోమ వివాహాలు మరియు ప్రతిలోమ వివాహాలు వీటి మధ్య ఉన్న అంతర్గత నిర్మాణ తేడాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. అనులోమ వివాహం అనగా ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం. దీనిని ప్రాచీన గ్రంథాలు కొన్ని షరతులతో కూడిన నియమాల పరిధిలో అనుమతించాయి. ప్రతిలోమ వివాహం అనగా ఉన్నత కులానికి చెందిన స్త్రీ తక్కువ కులానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకోవడం. దీనిని సమాజం తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా సదరు మహిళ యొక్క కుల హోదాను పూర్తిగా రద్దు చేస్తూ కఠినంగా శిక్షించేది. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ ఆప్షన్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. కుల వ్యవస్థలో పితృస్వామ్య మనస్తత్వం వల్ల పురుషుడికి ఎక్కువ స్వేచ్ఛ ఉండేది. ఉన్నత కుల పురుషుడు తక్కువ కుల స్త్రీని పెళ్లి చేసుకుంటే అనులోమ అంటే ఆ పిల్లలకు తండ్రి వంశం కొంతవరకు దక్కేది. కానీ ఉన్నత కుల స్త్రీ తక్కువ కుల పురుషుడితో వెళ్తే ప్రతిలోమ వివాహం, అది పితృస్వామ్య వంశ గౌరవానికి దెబ్బగా భావించి ఆ స్త్రీని కులం నుండి వెలివేసేవారు. వీరి ద్వారా పుట్టే పిల్లలను చండాలురుగా లేదా అతి శూద్రులుగా సమాజం అట్టడుగుకు నెట్టేసేది. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. భారతీయ కుల వ్యవస్థ యొక్క అంతర్గత మార్పులు మరియు రాజకీయ పరిణామాలను విశ్లేషించే క్రింది చారిత్రాత్మక గ్రంథాలను వాటిని రచించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలతో జతపరచండి. క్యాస్ట్ ఇన్ ఇండియా, దైర్ మెకానిజం, జెనెసిస్ అండ్ డెవలప్మెంట్ 1916. క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అండ్ అదర్ ఎస్సెస్, క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1C, 2D, 3A, 4A, 3B, 4A. క్యాస్ట్ ఇన్ ఇండియా, దేర్ మెకానిజం, జెనెసిస్ అండ్ డెవలప్మెంట్, ఇది 1916లో దేనికి సంబంధించింది అంటే దీన్ని ప్రతిపాదించిన ఆధునిక శాస్త్రవేత్త ఎవరు అంటే ఆప్షన్ సి అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. క్యాస్ట్ ఇన్ ఇండియా అంటే
క్యాస్ట్ అంటే ఏం గుర్తు రావాలి? అంబేద్కర్ గుర్తు రావాలి. నెక్స్ట్ క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అండ్ అదర్ ఎస్సేస్ అంటే ఎంఎన్ శ్రీనివాస్. క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అంటే జిఎస్ గరియే. క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అంటే రజనీ కొఠారి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఫోర్ మ్యాచ్ ది ఫాలోయింగ్ మీద కంపల్సరీ ఏదో ఒక పాయింట్ అనేది అప్కమింగ్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈయన కొలంబియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు సమర్పించిన రీసెర్చ్ పేపర్ క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజం జెనెసిస్ అండ్ డెవలప్మెంట్. ఇందులో కులాలు ఎలా పుట్టాయి, అంతర్వివాహం ఎలా క్లోజ్డ్ సిస్టమ్గా మారిందో అద్భుతంగా విశ్లేషించారు. ఎంఎన్ శ్రీనివాస్ ఆధునిక భారతదేశంలో కులం ఎలా రాజకీయం అవుతుందో వివరిస్తూ క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అండ్ అదర్ ఎస్సేస్ గ్రంథాన్ని రాశారు. ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్. జిఎస్ గర్రే ఏం చేశాడంటే కులం యొక్క 6 ప్రధాన లక్షణాలను వివరిస్తూ సామాజిక శాస్త్ర ప్రామాణిక గ్రంథం క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియాను రాశారు. రజనీ కొఠారి భారతదేశంలో కులాల రాజకీయకరణ చెందుతున్నాయి అని నిరూపిస్తూ క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే మైలురాయి లాంటి పుస్తకాన్ని రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, వెనుకబడిన వర్గాల హక్కులను రక్షించే ఆధునిక చట్టాల నిబంధనల ప్రకారం భారతదేశంలో చారిత్రాత్మకంగా కొన్ని అణగారిన కులాలకు వంశపారంపర్యంగా బలవంతంగా రుద్దబడిన చేతులతో మలమూత్రాల శుద్ధి చేసే క్రూరమైన పద్ధతిని సంపూర్ణంగా నిషేధించే కేంద్ర చట్టం ఏది? ఆప్షన్ సి అండి, మలమూత్రాల శుద్ధి కార్మికులుగా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013. కుల వివక్ష వల్ల కొన్ని కులాల వారిని మలమూత్రాల ఎత్తివేయడానికి వాడుకునే పద్ధతిని ఈ చట్టం పూర్తిగా నేరంగా ప్రకటించింది. ఎవరైనా సరే వ్యక్తులను సేఫ్టిక్ ట్యాంకుల్లోకి ఎలాంటి రక్షణ లేకుండా పంపితే ఈ చట్టం కింద కఠిన జైలు శిక్ష పడుతుంది మరియు బాధితులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఈ చట్టం శాసిస్తుంది. పౌర హక్కుల రక్షణ చట్టం 1955 అనేది పాత అంటరానితనం నేరాల చట్టాన్ని మార్చి దీనిని తెచ్చారు. ఇది అంటరానితనాన్ని పాటించడానికి శిక్షిస్తుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989 దళితులపై జరిగే దాడులు అవమానాలను అరికట్టడానికి తెచ్చిన అత్యంత కఠినమైన చట్టం. నాన్ బెయిలబుల్ ప్రొవిజన్స్. ఎన్సిబిసి యాక్ట్ 1993 ఓబీసీల సంక్షేమం కోసం ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడానికి తెచ్చిన చట్టం. మానవ శాస్త్రవేత్త జిహెచ్ హట్టన్ కుల వ్యవస్థ యొక్క విధులను 3 నిర్మాణ స్థాయిలుగా విభజించారు. హట్టన్ విశ్లేషణ ప్రకారం క్రింది వాటిలో కుల వ్యవస్థ కేవలం ఒక వ్యక్తి కోసం మాత్రమే నిర్వహించే అత్యంత కీలకమైన విధి ఏది అంటే వ్యక్తికి పుట్టుకతోనే ఒక సామాజిక హోదాను, ఖచ్చితమైన వృత్తిని మరియు ఒక శాశ్వత సహకార సంస్థలా పనిచేస్తూ మానసిక భద్రతను అందించడం. జిహెచ్ హట్టన్ తన క్యాస్ట్ ఇన్ ఇండియా గ్రంథంలో కులం వల్ల 3 వర్గాలకు లాభాలున్నాయన్నారు. వ్యక్తికి, కుల సమూహానికి, మొత్తం సమాజానికి. ఒక వ్యక్తికి కులం వల్ల లాభం ఏంటంటే తను పెద్దయ్యాక ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలని వెతుక్కోవాల్సిన ఒత్తిడి అనేది ఉండదు. కులమే ఒక రెడీమేడ్ ప్రొఫైల్ ఇస్తుంది. అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు కులస్తులు తోడుగా ఉంటారనే సామాజిక మానసిక భద్రత లభిస్తుంది. ప్రజాస్వామ్య భారతదేశంలో కులాల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే పాతకాలపు చిన్న చిన్న స్థానిక కులాలు రాజకీయ అధికారం మరియు రిజర్వేషన్ల సాధన కోసం దేశవ్యాప్తంగా అడ్డంగా చేతులు కలిపి ఒక పెద్ద ఒత్తిడి సమూహాలుగా లేదా కూటములుగా మారుతున్నాయి. ఈ ఆధునిక ప్రక్రియను ఏమంటారు అంటే ఆప్షన్ సి అండి, క్యాస్ట్ అసోసియేషన్ ఆర్ క్యాస్ట్ కోయిలియేషన్స్ అని అంటారండి. కుల సంఘాలు లేదా కులాల లౌకిక సమాంతర విస్తరణ క్యాస్ట్ అసోసియేషన్స్ అని అంటారండి. కుల సంఘాలు అంటే రుడాల్ఫ్ మరియు రుడాల్ఫ్ వంటి సామాజిక శాస్త్రవేత్తలు దీనిని విశ్లేషించారంట. దీనిని కుల సంఘాలని. ఆధునిక కాలంలో కులం మతపరమైన పవిత్రతను కోల్పోతున్నప్పటికీ రాజకీయ బలాన్ని పెంచుకుంటోంది. ఉదాహరణకు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఉపకులాలన్నీ కలిసి ఒకే పెద్ద కుల సంఘం అంటే అఖిల భారత యాదవ మహాసభ, కాపు నాడు కమ్మ సంఘంగా ఏర్పడి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి. దీనినే కులాల అసోసియేషన్లుగా మారడం అంటారు. సంస్కృతీకరణ అంటే ఉన్నత కులాలు క్రింది స్థాయి ఆచారాలు స్వీకరించడం. కుల విచ్ఛిన్నత ఫిజన్ అంటే ఒకే కులం ముక్కలుగా విడిపోవడం. ఇక్కడ కులాలు కలుస్తున్నాయి కాబట్టి ఫిజన్ అనేది తప్పు, ఇక్కడ ఫ్యూజన్ అనేది జరుగుతోంది. టోటెమిక్ విచ్ఛిన్నత అంటే గిరిజన ఆరాధన బంధాలు తెగిపోవడం. గిరిజన ఆరాధన బంధాలు తెగిపోవడాన్ని టోటెమిక్ విచ్ఛిన్నత అని అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్,
సమాజ శాస్త్రంలో చెప్పబడే కులం ఒక గ్రిడ్ సిస్టమ్, కులం ఒక క్లోజ్డ్ సిస్టమ్. సమాజ శాస్త్రంలో చెప్పబడే కులం ఒక క్లోజ్డ్ సిస్టమ్ అనే నిర్మాణ పారామితి ప్రకారం ఒక వ్యక్తి అత్యంత అపారమైన సంపదను, ఉన్నత విద్యను లేదా రాజకీయ అధికారాన్ని సాధించినప్పటికీ అతను తన కుల హోదాను మార్చుకోలేకపోవడానికి కారణమైన ప్రధాన అంతర్గత ఎలిమెంట్ ఏది అంటే ఆప్షన్ బి అండి, పుట్టుకతోనే నిర్ణయించబడే ఆపాదించబడిన హోదా అండి. పుట్టుకతోనే నిర్ణయించబడే ఆపాదించబడిన హోదా. సామాజిక శ్రేణీకరణలో హోదాలు రెండు రకాలు: అచీవ్డ్ స్టేటస్ సాధించిన హోదా మరియు ఆపాదించబడిన హోదా. అంటే అస్క్రైబ్డ్ స్టేటస్ సాధించిన స్టేటస్. అచీవ్డ్ స్టేటస్ అంటే మన చదువు, డబ్బు ద్వారా మనం సాధించే క్లాస్ లేదా ఉద్యోగం. అస్క్రైబ్డ్ స్టేటస్ అంటే మన టాలెంట్తో సంబంధం లేకుండా పుట్టుకతోనే సమాజం మనపై వేసే ముద్ర. కులం అనేది పక్కాగా అస్క్రైబ్డ్ స్టేటస్. ఒక వ్యక్తి ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా లేదా 100 కోట్ల అధిపతి అయినా అతని పుట్టిన కులం మారదు. అందుకే కులాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అని అంటారు. దీనికి విరుద్ధంగా వర్గం అనేది ఎప్పుడైనా మారే ఓపెన్ సిస్టము. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కుల ఆధారిత అంటరానితరం ఆచారాలను అణచివేయడానికి పౌర హక్కుల రక్షణ చట్టం 1955 అమలు అనేది ఒక అత్యంత స్పష్టమైన, కఠినమైన, చట్టబద్ధమైన వడపోత సాధనంగా పనిచేస్తుంది. ఈ చట్టము అంటరానితనం అనే 3 నమ్మకాల ఆధారంగా వ్యక్తులకు బహిరంగ దుకాణాలు, పబ్లిక్ రెస్టారెంట్లు, హోటళ్లు లేదా బహిరంగ వినోద ప్రదేశాల్లోకి, థియేటర్లు మొదలైనవి ప్రవేశాన్ని నిరాకరించే ఎలాంటి నిర్మాణ ప్రవర్తనైనా కఠినంగా శిక్షిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధించబడింది. దానిని అమలు చేయడానికి నెహ్రూ ప్రభుత్వం 1955లో అన్టచబిలిటీ అఫెన్సివ్ యాక్ట్ తెచ్చింది. దానినే 1976లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955గా మార్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా దళితులను హోటళ్లలోకి, బావుల వద్దకు రాకుండా ఆపితే అది తీవ్రమైన లీగల్ నేరం అవుతుంది. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 నిబంధనల ప్రకారం కుల వివక్ష హింసకు గురైన బాధితులకు వేగంగా న్యాయం అందించడం కోసం ఈ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం ఏర్పాటు చేయబడే ప్రత్యేక వ్యవస్థ ఏది అంటే ఆప్షన్ బి అండి, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడే ప్రత్యేక కోర్టులు లేదా ప్రత్యేక విచారణ న్యాయస్థానాలు. స్పెషల్ కోర్ట్స్ ఆర్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. జిల్లా స్థాయి ప్రత్యేక కోర్టులు అనేవి ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989లోని సెక్షన్ 14 ప్రకారం దళితులు లేదా గిరిజనులపై జరిగే అత్యాచారాల కేసులను మిగిలిన సాధారణ కేసులలాగా ఆలస్యం చేయకుండా రోజువారీ ప్రాతిపదికన విచారించి 2 నెలల్లోపు తీర్పు ఇవ్వడం కోసం ప్రతి జిల్లాలో ఒక సెషన్స్ కోర్టును స్పెషల్ కోర్టుగా నోటిఫై చేస్తారంట. దీనివల్ల బాధితులకు త్వరగా రక్షణ, న్యాయం అనేవి లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ కుల వ్యవస్థ యొక్క బహుమతీయ పరిణామ క్రమాలను లోతుగా అధ్యయనం చేసి అణగారిన లేదా తక్కువ శ్రేణికి చెందిన కులాల తమ సాంప్రదాయిక ఆచార హోదాను పెంచుకోవడానికి ఉపయోగించే ఒక అంతర్గత నిర్మాణ సాధనంగా సంస్కృతీకరణ అనే సామాజిక భావనను ప్రతిపాదించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు అంటే ఎంఎన్ శ్రీనివాస్ అండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఎంఎన్ శ్రీనివాసు తన రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కోర్క్స్ ఆఫ్ సౌత్ ఇండియా పరిశోధన ద్వారా ఈ జగత్ ప్రసిద్ధ కాన్సెప్ట్ను అందించారు. దీని ప్రకారం తక్కువ కులాలు తమ సామాజిక అంతస్తును పెంచుకోవడానికి ఉన్నత ద్విజ కులాల జీవనశైలిని, ఆహార నియమాలను అనుకరిస్తాయి. సో కుల వ్యవస్థకు 6 ప్రాథమిక లక్షణాలను ఇచ్చారు. ఐరావతి కార్వే కులాన్ని ఒక విస్తరిత బంధుత్వ సమూహంగా విశ్లేషించారు. డిఎన్ ముజుందారు గిరిజన తెగల కాలక్రమేణా కులాలుగా ఎలా మారుతున్నాయో అధ్యయనం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ గ్రామీణ ఉమ్మడి జీవన నిర్మాణంలో నగదు చెల్లింపుల వృద్ధి, పట్టణ ఫ్యాక్టరీ వస్తువుల విస్తరణ మరియు చట్టబద్ధమైన వాణిజ్య ఒప్పందాల కారణంగా తరాల నాటి జజమాని వ్యవస్థ వేగంగా విచ్ఛిన్నం కావడాన్ని సామాజిక శాస్త్రపరంగా ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, డి జజమానీకరణ లేదా వృత్తి సేవల వాణిజ్యీకరణ. గ్రామాలలో పాతకాలపు వస్తు మార్పిడి పద్ధతి పోయి
ప్రతిదానికి డబ్బు ఇవ్వడం ప్రారంభమయ్యాక జజమాని వ్యవస్థ కూలిపోయింది. కుమ్మరి కుండల స్థానంలో ప్లాస్టిక్ బకెట్లు, కుమ్మరి వస్తువుల స్థానంలో ఫ్యాక్టరీ ఇనుప సామాగ్రి రావడం వల్ల కమిన్ లేదా పుర్జన్ వృత్తి కులాల వారు తమ వంశ పారంపర్య యజమానులపై ఆధారపడటం మానేసి నగరాలకు వలస వెళ్ళి స్వతంత్రంగా కూలీ లేదా వ్యాపారాలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ వ్యవస్థాగత మార్పునే డీజెజమనైజేషన్ అంటారంటండి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కుల వివాహ నియమాల పరిధిలోని కుల అంతర్వివాహం మరియు కుల బహిర్వివాహంల మధ్య ఉన్న అంతర్గత నిర్మాణ తేడాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కుల అంతర్వివాహం అనగా వంశవృక్షపు స్వచ్ఛతను కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తి తప్పనిసరిగా తన సొంత విస్తృత కుల లేదా జాతి సమూహ సరిహద్దుల లోపలే వివాహం చేసుకోవాలని శాసించే నియమం. కుల బహిర్వివాహం అనేది ఒకే కులం లోపల పనిచేస్తుంది. ఇది రక్త సంబంధ పాపాలను నివారించడం కోసం ఒక వ్యక్తి తన సొంత కులంలో ఉన్న నిర్దిష్ట ఉపశాఖలైన గోత్రం లేదా ప్రవర వెలుపల మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్దేశిస్తుంది. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కుల వ్యవస్థ వివాహాలను రెండు విభిన్న నిబంధనల ద్వారా నియంత్రిస్తుంది. ఒక వ్యక్తి తన విస్తృత కాలాన్ని దాటి బయట పెళ్లి చేసుకోకూడదు. దీనిని కుల అంతర్వివాహం అంటారు. అదే సమయంలో తన సొంత కులం లోపల ఉన్న తమ సొంత గోత్రం లేదా పిండ బంధువులను కూడా పెళ్లి చేసుకోకూడదు. వేరే గోత్రం అమ్మాయిని చేసుకోవాలి. దీనిని కుల అంతర్గత బహిర్వివాహం అని అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, కుల వ్యవస్థలోని చలనశీలతను మరియు సామాజిక పరస్పర చర్యలను విశ్లేషించడానికి ఉపయోగించే క్రింది ప్రముఖ శాస్త్రీయ భావనలను వాటిని ప్రతిపాదించిన సామాజిక లేదా మానవ శాస్త్రవేత్తలతో జతపరచండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1B 2C 3A 4D. ఆధిపత్య కులము అంటే ఎంఎన్ శ్రీనివాస్ అండి. హోమో హైరార్కికస్ అంటే లూయిస్ డుమాంటు. తెగ కుల నిరంతర పరిణామం అంటే ఎఫ్జి బెయిలీ. వెనుకబడిన హిందువులుగా గిరిజనులు అంటే జిఎస్ గరియే. ఆధిపత్య కులం ఎంఎన్ శ్రీనివాస్ కర్ణాటకలో ఒక గ్రామాన్ని అధ్యయనం చేసి జనాభా, బలము, భూమి, రాజకీయ అధికారం ఉన్న రెడ్డి లేదా కమ్మ వంటి కులాలను వివరించడానికి డామినెంట్ కాస్ట్ భావనను ఇచ్చారంట. హోమో హైరార్కికస్ అనే అతను లూయిస్ డుమాంట్ రాసిన ప్రసిద్ధ గ్రంథం కుల వ్యవస్థ అంతా కేవలం పవిత్రత అపవిత్రత అనే భావనపైనే నిలిచి ఉంటుందని ఎవరు నిరూపించారు? హోమో హైరార్కికస్. నెక్స్ట్, తెగకుల పరిణామం అనేది ఎఫ్జి బెయిలీ మరియు సుర్జిత్ సిన్హా వంటి వారు గిరిజన తెగల సమాజంలో మెల్లమెల్లగా స్థిరపడి ఎలా ఒక ప్రత్యేక కులంగా మారిపోతున్నాయో వివరించారు. వెనుకబడిన హిందువులు బ్రిటిష్ వారు గిరిజనులను హిందువుల నుండి విడదీయాలని చూసినప్పుడు జిఎస్ గర్యే గట్టిగా పోరాడి గిరిజనులు వేరే కాదు, వారు హిందూ సమాజంలో వెనుకబడిన ఉపశాఖలు మాత్రమే అని వాదించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సమకాలీన భారతదేశంలో కులానికి మరియు రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషిస్తూ ప్రజాస్వామ్య ఎన్నికల ఒత్తిడి వల్ల సాంప్రదాయ కులాల తమ పాత మతపరమైన ఆచార పద్ధతులను పక్కన పెట్టి రాజకీయ అధికారం కోసం ప్రాంతీయ కూటములుగా మరియు లౌకిక ప్రయోజన సమూహాలుగా మారే ప్రక్రియను వివరించడానికి రజనీ కొఠారి ప్రతిపాదించిన సాంకేతిక పదం ఏది అంటే ఆప్షన్ బి అండి, కులాల రాజకీయకరణ. రజనీ కొఠారి తన క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్లో పాలిటిసైజేషన్ ఆఫ్ క్యాస్ట్, కులాల రాజకీకరణ అనే అద్భుతమైన సిద్ధాంతాన్ని ఇచ్చారు. ఆయన ప్రకారం రాజకీయాలు కులాన్ని వాడుకుంటున్నాయో లేదా కులము రాజకీయాలను వాడుకుంటుందో అని అడిగితే రెండూ నిజమే. ఎన్నికలలో గెలవడం కోసం కులాలు ఓటు బ్యాంకులుగా మారుతున్నాయి. అలాగే తమ కులానికి సీట్లు, పదవులు సాధించడం కోసం కుల పెద్దలు రాజకీయాలను వాడుకుంటున్నారు. దీనివల్ల పాతకాలపు అంటరానితనం లేదా పవిత్రత ఆచారాల వంటి రాజకీయ బలము, బేరసారాల హక్కులకే కులంలో ప్రాధాన్యత పెరుగుతోంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చారిత్రాత్మక భారతదేశంలోని సాంప్రదాయ సామాజిక న్యాయ నియమాల ప్రకారం చతుర్వర్ణ వ్యవస్థకు వెలుపల ఉంచబడిన బహిష్కృతులు లేదా అస్పృశ్యుల సామాజిక స్థానానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సి ఏముందండి,
అవుట్ క్యాస్ట్స్ పొసెస్డ్ ద సుప్రీం లీగల్ రైట్ టు వెటో ఎనీ రిచువల్ డెసిషన్ మేడ్ బై ది బ్రాహ్మిన్ కర్తా ఎల్డర్స్ ఇన్సైడ్ ద సెంట్రల్ విలేజ్ టెంపుల్స్ వితౌట్ క్వశ్చన్. దిస్ ఈస్ ద రాంగ్ అండి. ఇక్కడ అడిగింది ఏంది, రాంగ్ అడిగారు కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. పాతకాల కఠిన కుల వ్యవస్థలో అస్పృశ్యులకు అంటే అవుట్ క్యాస్ట్స్కి ఎలాంటి సామాజిక లేదా చట్టపరమైన హక్కులు ఉండేవి కావు. వారు గ్రామ దేవాలయాల లోపలికి వెళ్ళడమే నిషిద్ధం. అలాంటిది బ్రాహ్మణ పెద్దల నిర్ణయాలను వీటో చేసే అంటే రద్దు చేసే సుప్రీం హక్కు వారికి ఉండేదనే వ్యాఖ్యానం 100% అబద్ధం. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ అడిగారు కాబట్టి. నెక్స్ట్, ప్రాచీన సమాజంలో జరిగిన ఘోర వివక్షల యొక్క నిజమైన సామాజిక చరిత్రలు అస్పృశ్యులను వర్ణాలు లేనివారు కాబట్టి అవర్ణులు అని, 5వ గ్రూప్ కాబట్టి పంచములని పిలిచేవారంటండి. ఎవరిని? అస్పృశ్యులను. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ చట్టపరమైన నిబంధనల ప్రకారం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల హక్కుల రక్షణను పర్యవేక్షించడానికి, వారి సమస్యలను విచారించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 338B ప్రకారం ఏర్పాటు చేయబడిన అత్యున్నత చట్టబద్ధమైన జాతీయ సంస్థ ఏది అంటే ఆప్షన్ బి అండి, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, NCBC, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించి రాజ్యాంగంలో ఆర్టికల్ 338Bను చేర్చారు. ఈ కమిషన్ ఓబీసీల సంక్షేమాన్ని చూసుకుంటుంది. ఆప్షన్ ఏ ఆర్టికల్ 338 జాతీయ ఎస్సీ కమిషన్ను సూచిస్తుంది. ఆప్షన్ సి ఆర్టికల్ 338A అనేది జాతీయ ఎస్టీ కమిషన్ను సూచిస్తుంది. సో ఆప్షన్ డికి రాజ్యాంగంలోని వెనుకబడిన వర్గాల హక్కుల రక్షణతో ఎలాంటి సంబంధం లేదండి. ఆప్షన్ డి ఏంటండి? నేషనల్ కార్పొరేట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ట్రిబ్యునల్. దీనికి రాజ్యాంగంలోని వెనుకబడిన వర్గాల హక్కుల రక్షణతో ఎలాంటి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్షేత్రస్థాయి పరిశోధనలో ఒక వెనుకబడిన లేదా తక్కువ కుల సమూహంలో సంస్కృతీకరణ సామాజిక ప్రక్రియ జరుగుతున్నట్లు గుర్తిస్తే వారి దైనందిన ప్రవర్తనలో కనిపించే అత్యంత ఖచ్చితమైన మార్పు ఏది? ఆప్షన్ బి అండి, మాంసాహారాన్ని మద్యపానాన్ని పూర్తిగా వదిలివేస్తూ జంధ్యం ధరించడం లేదా వేద మంత్రాలతో పూజలు చేయడం వంటి ఎగువ కులాల ఆచారాలను అవలంబించడం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఎంఎన్ శ్రీనివాస్ గారి సిద్ధాంతం ప్రకారం సంస్కృతీకరణ అంటే ఎగువ కులాల బ్రాహ్మణ క్షత్రియ ఆచారాలను అనుకరించడం. ఇందులో భాగంగా క్రింది కులాల వారు తమ పాత అలవాట్లైన మాంసం తినడం, మద్యం సేవించడం మానేసి శాకాహారులుగా మారుతారు. అలాగే శాస్త్రోక్తంగా వివాహాలు చేసుకోవడం, జంధ్యం వేసుకోవడం, పితృస్వామ్య నియమాలను కఠినంగా అమలు చేయడం ప్రారంభిస్తారు. దీనివల్ల 1-2 తరాల తర్వాత సమాజంలో తమ కుల హోదా పెరుగుతుందని వారి నమ్మకం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ కార్యాచారాల నిరోధక ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 అనేది నిర్మాణపరంగా అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం నిందితులకు ముందస్తు బెయిల్ పొందే అవకాశాన్ని చట్టబద్ధంగా పూర్తిగా నిరాకరిస్తుంది. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి. చారిత్రాత్మక సామాజిక వాస్తవాలు మరియు రాజ్యాంగ సమీక్షల ప్రకారం సమాజంలో బలంగా ఉన్న ఆధిపత్య కులాల నిందితులు తరచుగా ముందస్తు బెయిల్ హక్కును దుర్వినియోగం చేస్తూ బాధితులను భయభ్రాంతులకు గురి చేయడం మరియు పోలీసు విచారణ ప్రారంభం కాకముందే క్షేత్రస్థాయి సాక్ష్యాలను పూర్తిగా నాశనం చేయడం చేస్తారని రుజువైంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989లోని సెక్షన్ 18 అత్యంత వివాదాస్పదమైన మరియు పవర్ఫుల్ సెక్షన్. సిఆర్పిసి లేదా బిఎన్ఎస్ఎస్లోని ముందస్తు బెయిల్ నిబంధన ఈ చట్టం కింద నేరం చేసిన వారికి వర్తించదు. ఎందుకు ఈ కఠిన రూల్ పెట్టారంటే గ్రామాల్లో దళితులపై దాడులు చేసే ఆధిపత్య కులాల వారు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే బయటే తిరుగుతూ సాక్ష్యాలను చంపేసే లేదా బెదిరించే అవకాశం ఉంది. కాబట్టి విచారణ అనేది సజావుగా సాగాలంటే నిందితుడు జైల్లోనే ఉండాలని చట్టం భావించింది. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత చట్టపరమైన చరిత్రలో వెనుకబడిన తరగతులకు
కేటాయించిన 27% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చెల్లుతాయని తీర్పునిస్తూనే ఓబీసీలలో ఉన్న సంపన్నమైన వ్యక్తులను మినహాయించడానికి క్రీమీ లేయర్ అనే ఆర్థిక వడపోత భావనను ప్రవేశపెట్టడానికి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఏది? ఆప్షన్ బి అండి, ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. దీనినే సామాజిక న్యాయ చరిత్రలో మండల్ కేసు తీర్పు అని పిలుస్తారు. సుప్రీంకోర్టు యొక్క 9 మంది న్యాయమూర్తుల బెంచ్ ఓబీసీల 27% రిజర్వేషన్ను సమర్థిస్తూనే ఒక కీలకమైన రూల్ పెట్టింది. ఓబీసీలలో ఎవరైతే ఆల్రెడీ ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరారో అంటే క్రీమీ లేయర్ వారికి రిజర్వేషన్లు వర్తించవు. ఆప్షన్ ఏ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం సిద్ధాంతాన్ని తెచ్చింది. ఆప్షన్ సి మేనకా గాంధీ ఆర్టికల్ 21 విశాల పరిధిని విడమరించింది. ఆప్షన్ డి విశాఖ కేస్ అని పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక గైడ్లైన్స్ ఇచ్చింది. కేశవానంద భారతి అనేది ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్ట రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఏ ఏ కులాలు లేదా వంశాలు లేదా తెగలను షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించవచ్చో నోటిఫై చేసే అత్యున్నత చట్టబద్ధమైన అధికారాన్ని భారత రాష్ట్రపతికి కల్పించే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 341 అండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతి ఒక రాష్ట్ర గవర్నర్తో సంప్రదించిన తర్వాత ఆయా రాష్ట్రాల్లోని వెనుకబడిన అణగారిన కులాలను షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి చేరుస్తూ అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీనిని సవరించే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇదే పద్ధతిలో షెడ్యూల్డ్ తెగలను నోటిఫై చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇస్తుంది. ఆప్షన్ సి అనేది ఆర్టికల్ 340కి సంబంధించి వెనుకబడిన తరగతుల ఓబీసీకి స్థితిగతులను అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిషన్ను నియమించే అధికారాన్ని ఇస్తుంది. దీని ద్వారానే కాకా కలేల్కర్ బీపీ మండల్ కమిషన్లు ఏర్పడ్డాయి. ఆప్షన్ డి ఆర్టికల్ 335 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల క్లెయిమ్లను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, కుల నెట్వర్క్ల పరిణామ క్రమ విశ్లేషణలో 2 లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర ఉపకులాల ఆధునిక రాజకీయ విద్యా ప్రయోజనాల కోసం తమ మధ్య ఉన్న అంతర్గత కఠిన సరిహద్దులను పూర్తిగా కరిగించి వేస్తూ అడ్డంగా ఒకే పెద్ద ఏకశిలా కుల ఆస్తిత్వంగా కలిసిపోయే ప్రక్రియను ఏమంటారు అంటే ఆప్షన్ సి అండి, కుల సంలీనం లేదా సమాంతర ఏకీకరణ అని అంటారండి. కుల సంలీనం లేదా ఏకీకరణ. ఆధునిక భారతదేశంలో కుల వ్యవస్థలోని 2 విరుద్ధ ప్రక్రియలు జరుగుతాయి. ఒకటి ఫిజన్ అంటే విచ్ఛిన్నత, ఒకే కులం లోపల ఉపకులాలు విడిపోవడం. ఫ్యూజన్ అంటే సంలీనం, వేర్వేరు ఉపకులాలు కలిసిపోవడం. రాజకీయ బలాన్ని పెంచుకోవడానికి లేదా రిజర్వేషన్ల పోరాటాల కోసం ఒకే పెద్ద కుల సమూహానికి చెందిన చిన్న చిన్న ఉపకులాలన్నీ తమ మధ్య ఉన్న భేదాలను వదిలి ఒకే పెద్ద ఫోరంగా మారుతున్నాయి. దీనినే సామాజిక శాస్త్రంలో క్యాస్ట్ ఫ్యూజన్ అని అంటారు. పాతకాలంలో కొత్త ఉపకులాలు పుట్టే ప్రక్రియను సూచిస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ సామాజిక న్యాయ చరిత్రలోని మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ మరియు రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ల మధ్య ఉన్న అంతర్గత నిర్మాణ తేడాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. డిఫరెన్స్ అడిగారండి. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, నెక్స్ట్ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. వీటి యొక్క డిఫరెన్సెస్ అండి. మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ 1953లో కాకా కలేల్కర్ అధ్యక్షతన ఏర్పాటైంది. ఇది వెనుకబాటుతనాన్ని ప్రధానంగా కుల ప్రాతిపదికన గుర్తించినప్పటికీ నివేదికపై కమిషన్ సభ్యుల మధ్య అంతర్గత భేదాభిప్రాయాలు వచ్చాయి. రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ 1979లో బీపీ మండల్ అధ్యక్షతన ఏర్పాటైంది. ఇది సామాజిక, విద్యా మరియు ఆర్థిక రంగాలకు చెందిన 11 నిర్మాణ సూచీలను వాడుకొని ఓబీసీలకు 27% రిజర్వేషన్లు సిఫార్సు చేసింది. ఆప్షన్ సి కరెక్ట్ అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. కాకా కలేల్కర్ కమిషన్ భారతదేశంలో ఓబీసీలను గుర్తించిన మొదటి కమిషన్. కానీ చివరి నిమిషంలో కలేల్కర్ గారే కులానికి బదులు ఆర్థిక ప్రాతిపదిక చూస్తే బాగుంటుందని లేఖ రాయడం వల్ల ఆ నివేదికను ప్రభుత్వం అమలు చేయలేదు. ఆ తర్వాత వచ్చిన మండల్ కమిషన్ 1979
శాస్త్రీయంగా 11 సూచీలను సామాజికంగా 4, విద్యాపరంగా 3, ఆర్థికంగా 4 వాడుకొని దేశంలో 52% ఓబీసీ జనాభా ఉందని తేల్చింది మరియు వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. దీనిని 1990లో విపి సింగ్ ప్రభుత్వం అమలు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, కుల వ్యవస్థ రక్షణలు మరియు రిజర్వేషన్ల చట్టాన్ని నిర్మాణపరంగా మార్చివేసిన కింది చారిత్రాత్మక రాజ్యాంగ సవరణలను వాటి ఖచ్చితమైన ప్రధాన లక్ష్యాలతో జతపరచండి. రాజ్యాంగ సవరణలు వాటి యొక్క లక్ష్యాలండి. ఆప్షన్ ఏ అండి 1C 2D 3A 4B. 1C 65వ రాజ్యాంగ సవరణ ఇది దేని గురించి తెలుపుతుంది అంటే 1C కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీల కోసం బహుళ సభ్య జాతీయ కమిషన్ అనేది ఏర్పాటు దీని గురించి తెలుపుతుందండి. ఏది 65వ రాజ్యాంగ సవరణ చట్టం 1990. నెక్స్ట్ 89th రాజ్యాంగ సవరణ చట్టం ఇది దేని గురించి తెలుపుతుందంటే ఎన్సిఎస్సి ఆర్టికల్ 338 అండ్ ఎన్సిఎస్టి అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ యొక్క కమిషన్ గురించి తెలుపుతుందండి. ఎస్సీ కమిషన్ మరియు ఎస్టీ కమిషన్లను విడదీయడం గురించి తెలిపేది 89వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 102వ రాజ్యాంగ సవరణ అనేది జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా. 103వ రాజ్యాంగ సవరణకు సంబంధించింది కులాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు అనే దానికి సంబంధించిందండి. ఏది 103వ రాజ్యాంగ సవరణ 2019. 65వ సవరణ అనేది దీని ద్వారా పాత ఒకే ఒక్క ప్రత్యేక అధికారి స్థానంలో ఎస్సీ ఎస్టీల హక్కుల రక్షణ కోసం ఒక పటిష్టమైన బహుళ సభ్య జాతీయ కమిషన్ను ఏర్పాటు చేశారు. 89వ సవరణ అనేది దీని ద్వారా 2003లో పాత ఉమ్మడి కమిషన్ను విడదీసి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఆర్టికల్ 338 మరియు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆర్టికల్ 338A అనే 2 స్వతంత్ర సంస్థలను సృష్టించారు. 102వ రాజ్యాంగ సవరణ దీని ద్వారా వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ ఆర్టికల్ 338Bను రాజ్యాంగంలో చేర్చారు. 103వ సవరణ అనేది దీని ద్వారా ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 ప్రకారం మరియు ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 ప్రకారం ఈ ఎస్సీ ఎస్టీలు ఓబీసీలను ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పరిధిలోకి రాని అగ్ర కులాలు లేదా ఇతర కులాలలోని పేదలకు అంటే ఈడబ్ల్యూఎస్ విద్యా ఉద్యోగాలలో 10% కోటాను కల్పించారంటండి. దేని ప్రకారం 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ ఆర్టికల్స్ చేర్చి ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 ప్రకారం మరియు ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6. నెక్స్ట్ మానవ హక్కులను రక్షించే జాతీయ సంస్థల నిబంధనల ప్రకారం జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ దళితులపై జరిగే వివక్షత ఫిర్యాదులను విచారించేటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 338(8) ప్రకారం ఏ సివిల్ కోర్టు తరహా న్యాయాధికారాలు కలిగి ఉంటాయి. ఆప్షన్ బి అండి, భారతదేశంలోని ఏ ప్రాంతం నుండైనా ఏ వ్యక్తినైనా సమన్లు జారీ చేసి కోర్టుకు రప్పించడం మరియు ప్రమాణ స్వీకారం చేయించి విచారించడం. జాతీయ ఎస్సీ కమిషన్కు అలాగే ఎస్టీ ఓబీసీ కమిషన్లకు కూడా ఫిర్యాదులపై విచారణ జరిగేటప్పుడు ఒక సివిల్ కోర్టుకు ఉండే సర్వాధికారాలు ఉంటాయి. ఈ అధికారాల ప్రకారం కమిషను ఏ ప్రభుత్వ అధికారికైనా సమన్లు అంటే సుమాన్స్ జారీ చేసి తన ముందుకు పిలిపించవచ్చు. ఏ ప్రభుత్వ ఆఫీసు నుండి అయినా రహస్య పత్రాలను లేదా ఫైళ్లను తెప్పించుకోవచ్చు. సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో సేకరించవచ్చు. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ ఆప్షన్ ఏసీడీలలో ఉన్న కఠిన శిక్షలు విధించే లేదా అంతర్జాతీయ వ్యారెంట్లు ఇచ్చే క్రిమినల్ అధికారాలు ఈ కమిషన్లకు ఉండవు. ఏవి ఏసీడీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ అధికార నిర్మాణాలలో వచ్చే మార్పులను వివరించడానికి ఎంహెచ్ శ్రీనివాస్ కుల వర్గబంధం అనే కాన్సెప్ట్ను ఇచ్చారు. ఒక ఆధునిక గ్రామంలో సాంప్రదాయ అణగారిన కులాల వారు కాంట్రాక్ట్ వ్యాపారుల ద్వారా క్లాస్ సంపాదించి పంచాయతీ ఎన్నికలలో పాతకాల ఆధిపత్య కులాల భూస్వాములను ఓడించి సర్పంచ్ సీట్లు గెలవడాన్ని ఏ సామాజిక మార్పుగా గుర్తిస్తారు అంటే
ఆప్షన్ బి అండి, కులం మరియు వర్గం విడిపోవడం. దీనివల్ల ఆర్థిక సాధన అనేది రాజకీయ అధికార నిర్మాణాలలో ఉన్న పాత వంశ పారంపర్య కుల ఆంక్షలు గోడలను బద్దలు కొట్టడం. నెక్స్ట్, ప్రాచీన భారతదేశంలో కులం మరియు వర్గం రెండు ఒకేలా కలిసి ఉండేవి. అనగా ఉన్నత కులంలో పుట్టినవాడే ధనికుడుగా ఉండేవాడు, తక్కువ కులంలో పుట్టినవాడు పేద కార్మికుడుగా ఉండేవాడు. కానీ ఆధునిక ప్రజాస్వామ్యం, విద్య మరియు కొత్త వ్యాపార అవకాశాల వల్ల ఈ బంధం అనేది విడిపోయింది, డీకప్లింగ్ అయింది. నేడు తక్కువ కులంలో పుట్టిన వ్యక్తి కూడా డబ్బు సంపాదించి ధనిక స్వర్గంలోకి వెళ్తున్నాడు మరియు ఓట్ల బలం ద్వారా పాత భూస్వాముల అధికారాన్ని సవాలు చేస్తున్నాడు. ఇది కుల వ్యవస్థపై ఆర్థిక మార్పులు చూపుతున్న ప్రభావం. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రాత్మకంగా గ్రామాలలో కుల నియమాలను నియంత్రించిన కుల పంచాయతీలకు అంటే జతి లేదా క్యాస్ట్ పంచాయత్స్కి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది అడిగారండి. ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. కుల పంచాయతీలు అనేవి కుల పెద్దలతో కూడిన స్థానిక సంస్థలు. ఇవి సదరు కులం లోపల అంతర్వివాహాలు, ఆహార నియమాలు మరియు వృత్తి పరిధులను కఠినంగా అమలు చేసేవి. నెక్స్ట్, ఈ కుల పంచాయతీలు విధించే శిక్షలలో జరిమానాలు, ఆచార శుద్ధి ప్రాయశ్చితాలు లేదా పూర్తిగా సమాజం నుండి వెలివేయడం ఉండేవి. ఆధునిక లౌకిక చట్టాల ప్రకారం ఈ కుల పంచాయతీలకు ఎలాంటి చట్టబద్ధత లేదు. కానీ సాంప్రదాయ గ్రామీణ సమాజాలలో ఇవి ఇప్పటికీ శక్తివంతమైన అనధికార నియంత్రణను కలిగి ఉన్నాయి. కుల పంచాయతీలు లేదా కాప్ పంచాయతీలు ప్రభుత్వానికి సంబంధించినవి కావు. వాటికి కోర్టుల నుండి ఎలాంటి జీతాలు రావు మరియు ఆధునిక రాజ్యాంగం ప్రకారం వీటికి ఎలాంటి చట్టబద్ధమైన అధికారాలు లేవు. సో కుల పంచాయతీల యొక్క నిజమైన సామాజిక చారిత్రాత్మక లక్షణాలు నేటికి కొన్ని గ్రామాలలో ఇవి సమాంతర కోర్టులుగా చట్టవిరుద్ధంగా పనిచేస్తూ కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై గౌరవ హత్యలు లేదా వెలివేత శిక్షలు విధిస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కుల ఆవిర్భావ సిద్ధాంతాల ప్రకారం ఆర్థర్ హోకార్ట్ వంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ఏ సిద్ధాంతం కుల వ్యవస్థ అనేది ప్రధానంగా రాజు లేదా స్థానిక తెగ పెద్ద చుట్టూ జరిగే మతపరమైన యజ్ఞాలు, పూజా ఆచారాలు మరియు పవిత్ర విధుల చుట్టూ ముడిపడి పుట్టిందని వాదిస్తుంది? ఆప్షన్ బి అండి, ఆచార లేదా విధుల సిద్ధాంతం. ఆర్థర్ హోకార్ట్ మరియు ఏఎం హోకార్ట్ వంటి వారు దీనిని రిచువల్ లేదా ఫంక్షనల్ థియరీ లేదా మతపరమైన ఆచార సిద్ధాంతం అంటారు. వీరి ప్రకారం ప్రాచీన కాలంలో రాజులు లేదా పెద్దలు యజ్ఞాలు చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పవిత్రమైన విధిని అప్పగించేవారు. ఉదాహరణకు, ఒకరు పూజ చేయాలి, ఒకరు జంతువులను తేవాలి, ఒకరు శుభ్రం చేయాలి. ఈ పూజా ఆచారాల విధులే కాలక్రమేణా శాశ్వత వంశ పారంపర్య కులాలుగా మారిపోయాయి. జూలియన్ స్టేవార్డ్ పరిణామ మార్పులను చెప్తుంది. సో అబ్బే డుబోయిస్ బ్రాహ్మణుల రాజకీయ చతురత వల్ల కులం పుట్టిందని వాదించే సిద్ధాంతం అండి. ఏది? అబ్బే డుబోయిస్. ఎవల్యూషనరీ అనేది జూలియన్ స్టేవార్డ్ పరిణామ మార్పులను చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమకాలీన భారతదేశంలోని ఎన్నికల వ్యూహాలను పరిశీలిస్తే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులకు సీట్లు కేటాయించేటప్పుడు కుల సమీకరణాల లెక్కలను విపరీతంగా వాడుతున్నాయి. ప్రజాస్వామ్య సార్వత్రిక ఓటు హక్కు అనేది జనాభా సంఖ్యాబలాన్ని ఒక శక్తివంతమైన రాజకీయ ఆయుధంగా మార్చింది. దీనివల్ల సాంప్రదాయ కులాలన్నీ కలిసికట్టుగా ఒకే ఓటు బ్యాంకుగా మారి ప్రభుత్వం నుండి తమ కులానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు మరియు ఉద్యోగ కోటాలను సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. ప్రజాస్వామ్య ఎన్నికలు వచ్చాక కులం యొక్క పవర్ మరింత పెరిగింది. ఏ నియోజకవర్గంలో ఏ కులం ఓట్లు ఎక్కువగా ఉంటే ఆ కులం అభ్యర్థికే సీటు ఇవ్వడానికి క్యాస్ట్ క్యాల్కులస్ అంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, కులాలు విడివిడిగా ఉంటే వారికి లీగల్ వాల్యూ ఉండదు. కానీ అందరూ కలిసి ఒకే క్యాస్ట్ బ్లాక్ ఓటు బ్యాంక్గా ఓటు వేస్తే గెలిచిన ప్రభుత్వం తమ కులానికి కార్పొరేషన్లు లేదా ప్రత్యేక బడ్జెట్ ఇస్తుందని అభ్యర్థులు నమ్ముతారు. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని రిజర్వేషన్ల చట్టపరమైన నిబంధనల ప్రకారం ఒక ఉపకులం తాము కూడా అత్యంత వెనుకబడ్డామని తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ గొడవ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపడానికి ముందే క్షేత్రస్థాయి పరిశోధనలు జరిపి నివేదిక ఇచ్చే అధికార పరిధి రాష్ట్ర స్థాయిలో
ఏ ప్రత్యేక చట్టబద్ధమైన కమిషన్కు ఉంటుంది అంటే రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ కండి. రాష్ట్ర స్థాయిలో ఉండే స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ లేదా సంబంధిత వెనుకబడిన తరగతుల అధ్యయన కమిషన్లు ఈ బాధ్యతను చూస్తాయి. ఈ కమిషన్లు సదరు కులం ఉన్న గ్రామాలకు వెళ్ళి వారి సామాజిక వెనుకబాటుతనాన్ని, అంటరానితనం, వివక్షలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాయి. దాని ఆధారంగానే గవర్నర్ మరియు రాష్ట్రపతి ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్ ఆమోదంతో ఫైనల్ లిస్టులో మార్పులు చేస్తారని. ఈ కుల రిజర్వేషన్ల జాబితాల క్షేత్రస్థాయి సంబంధాలతో ఎలాంటి సంబంధం లేనివి బిసిడి అండి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శ్రేణీకరణ పరిణామ క్రమంలో అణగారిన లేదా తక్కువ కులాల వారు తమ సాంప్రదాయ కుల వృత్తులను పూర్తిగా వదిలివేస్తూ కానీ ఎగువ బ్రాహ్మణ కులాల ఆచారాలను అనుకరించడానికి బదులుగా నేరుగా పట్టణాల్లోని పాశ్చాత్యీకరణ చెందిన ఉన్నత మేధావుల జీవనశైలిని, వినియోగదారుల సంస్కృతిని మరియు ఇంగ్లీష్ భాషను అనుకరించే ప్రక్రియను ఏమంటారు అంటే ప్రాథమిక అపవిత్రీకరణ లేదా పాశ్చాత్యీకరణ అని అంటారండి. సామాజిక శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాస్ ప్రకారం ఆధునిక కాలంలో తక్కువ కులాల వారు కేవలం సంస్కృతీకరణ ద్వారానే మారడం లేదు, చదువుకున్న నగర యువత బ్రాహ్మణుల పూజలు, శాకాహార నియమాలను చేర్చుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. వారు నేరుగా ఇంగ్లీష్ మీడియం చదువులు, వెస్ట్రన్ దుస్తులు మరియు కార్పొరేట్ ఉద్యోగాల జీవనశైలిని అవలంబిస్తున్నారు. దీనిని పాశ్చాత్యీకరణ అంటారు. ఇది కుల ఆచారాల పవిత్రతను దెబ్బతీసే ఒక ముఖ్యమైన లౌకిక మార్పు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ కుల వ్యవస్థ సామాజిక అధ్యయనాల చరిత్రలో రిజర్వేషన్ల చట్టపరమైన వడపోత కోసం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అనే ప్రతిష్టాత్మకమైన సాంకేతిక పదాన్ని చట్టబద్ధంగా ప్రవేశపెట్టిన కమిషన్ ఏది? సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అనే ప్రతిష్టాత్మకమైన సాంకేతిక పదాన్ని చట్టబద్ధంగా ప్రవేశపెట్టిన కమిషన్ ఏది అంటే ఆప్షన్ సి అండి, రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్, మండల కమిషన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కింద ఏర్పాటైన బీపీ మండల్ కమిషన్ 1979 తన నివేదికలో ఓబీసీలను కేవలం కులాలుగా కాకుండా చట్టపరమైన పరిభాషలో సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పిలిచిందంటండి. రాజ్యాంగంలో కులం అనే పదాన్ని రిజర్వేషన్లకు నేరుగా వాడకుండా వెనుకబడిన తరగతులు అని వాడారు కాబట్టి కులమే ఇక్కడ వెనుకబడిన తరగతిగా మారుతుందని మండల్ కమిషన్ నిరూపించింది. ఆప్షన్ ఏ అనేది విద్యా సంస్కరణలకు, ఆప్షన్ బి అనేది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు, ఆప్షన్ డి అనేది ఆర్థిక రంగానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల చట్టపరమైన పరిణామ క్రమంలో తాజా సామాజిక న్యాయ తీర్పులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. భారత సుప్రీంకోర్టు యొక్క చారిత్రాత్మక 7 న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్ తీర్పు ప్రకారం ఎస్సీ జాబితా లోపల అత్యంత వెనుకబడిన ఉపకులాలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఉపవర్గీకరణ చేయడం రాజ్యాంగబద్ధంగా చెల్లుతోంది. సుప్రీంకోర్టు తన తీర్పులో రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కోటా లోపల తమకు నచ్చినట్లు రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి క్షేత్రస్థాయి జనాభా గణాంకాలు లేకుండానే ఏకపక్షంగా ఉపకోటాలను సృష్టించవచ్చని స్పష్టం చేసింది. ఆప్షన్ ఏ ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్ అండి. సుస్థిరమైన 7 జడ్జీల సుప్రీంకోర్టు బెంచ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవిందర్ సింగ్ కేసులో చారిత్రాత్మక తీర్పునిస్తూ ఎస్సీ రిజర్వేషన్లలో కొన్ని ఉపకులాలు, ఉదాహరణకు మాదిగ లేదా వాల్మీకి వంటి కులాలు ఇతర కులాల కంటే వెనుకబడి ఉన్నందున వారి రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ చేయవచ్చని పాత 2004 నాటి ఇవి చిన్నయ్య తీర్పును రద్దు చేసింది. ఆప్షన్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించింది, రాష్ట్రాలు ఏకపక్షంగా రాజకీయాల కోసం వర్గీకరణ చేయకూడదు, ఖచ్చితంగా సదరు ఉపకులం ఎంత వెనుకబడి ఉందో చెప్పే శాస్త్రీయ క్షేత్రస్థాయి గణాంకాలను ఉంటేనే వర్గీకరణ చేయాలని క్లారిటీ ఇచ్చిందండి. ఏది? సుప్రీంకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని విభిన్న ప్రాంతాలలో కుల కార్యాచరణలను సమగ్రంగా మ్యాపింగ్ చేసిన క్రింది ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలను వారు తమ ప్రామాణిక క్షేత్రస్థాయి పరిశోధనలను నిర్వహించిన ఖచ్చితమైన భారతీయ రాష్ట్రాలు లేదా ప్రాంతాలతో జతపరచండి. ఎఫ్జి బెయిలీ, ఆండ్రే బెటెల్లి, కేఎల్ శర్మ, మెక్కిమ్ మారియట్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2D, 3A, 4C. ఎఫ్జి బెయిలీ ఈయన ఒడిశాలోని గిరిజన కుల సంబంధాలపై
పరిశోధన చేసి ప్రసిద్ధ గ్రంథం క్యాస్ట్ అండ్ ద ఎకనామిక్ ఫ్రాంటియర్ను రాశారంట. ఎవరు? ఎఫ్జి బెయిలీ. ఆండ్రే బెటెల్లి అనే అతను తమిళనాడులోని తంజావూరు జిల్లాలో గల శ్రీపురం గ్రామంపై విస్తృత పరిశోధన చేసి కులము, వర్గము మరియు అధికారం ఎలా విడివిడిగా మారుతున్నాయో నిరూపించారంటండి. ఎవరు? ఆండ్రే బెటెల్లి. కేఎల్ శర్మ రాజస్థాన్లోని కుల శ్రేణులు, భూస్వామ్య మార్పులపై విస్తృత పరిశోధనలు చేసిన భారతీయ శాస్త్రవేత్త. మెక్కిమ్ మారియట్ ఉత్తరప్రదేశ్లోని కిషన్గఢ్ గ్రామంపై పరిశోధన చేసి సార్వత్రీకరణ లేదా ప్రాంతీకరణ సిద్ధాంతాలను ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక ప్రభుత్వ లేదా కార్పొరేట్ సంస్థల లోపల కుల వివక్షల పరిణామాలను పరిశీలిస్తే ఒక చదువుకున్న అధికారి యొక్క వృత్తిపరమైన ప్రతిభను లేదా ప్రమోషన్లను కేవలం అతను అణగారిన లేదా తక్కువ కులంలో పుట్టాడు అనే ఒకే ఒక్క కారణంతో గుప్తంగా అడ్డుకునే క్రూరమైన నెగిటివ్ సామాజిక ప్రక్రియను ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే ఆప్షన్ బి అండి, వ్యవస్థాగత కుల వివక్ష లేదా కుల ఆధారిత గ్లాస్ సీలింగ్. ఇన్స్టిట్యూషనల్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ క్యాస్ట్ గ్లాస్ సీలింగ్ ఆఫ్ క్యాస్ట్. దీనిని సోషియాలజీ మరియు హ్యూమన్ రైట్స్ చట్టాలలోని ఇన్స్టిట్యూషనల్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, వ్యవస్థాగత కుల వివక్ష లేదా కుల ఆధారిత గ్లాస్ సీలింగ్ అంటారు. దీని అర్థం ఏంటంటే బయటకు చట్టాలు అందరూ సమానమే అని చెప్తున్నప్పటికీ ఆఫీసుల లోపల ఉండే ఉన్నత కులాల అధికారులు తమ అంతర్గత నెట్వర్క్ ద్వారా వెనుకబడిన వర్గాల అధికారులను మానసిక వేధింపులకు గురి చేయడం లేదా లూప్ హోల్స్ ద్వారా వారి ఎదుగుదలను ఆపడం చేస్తారు. ఈ ఆధునిక వ్యవస్థాగత వివక్షను సూచించలేవు. ఏవి? ఆప్షన్ ఏసిడి. నెక్స్ట్, ఆధునిక ఆర్థిక మార్పులు భారతీయ కుల నిర్మాణాన్ని ఎలా మారుస్తున్నాయో కొలిచే ఆపాదించబడిన హోదా నుండి సాధించిన హోదా వైపు పరిణామం అనే చట్టానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది అడిగారండి. తప్పుగా ఉన్నదైతే ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ ఏవేవో చూద్దాము. సాంప్రదాయ కుల వ్యవస్థ పూర్తిగా ఆపాదించబడిన హోదాపై ఆధారపడుతుంది, అనగా ఒక వ్యక్తి యొక్క సామాజిక గౌరవము వృత్తి పుట్టుకతోనే లాక్ చేయబడుతుంది. నెక్స్ట్, ఆధునిక పారిశ్రామిక మార్కెట్లు సాధించిన హోదా వైపు సామాజిక మార్పును తెస్తాయి. ఇక్కడ మనుషులను వారి డిగ్రీలు, కాంపిటేటివ్ పరీక్షల మార్కులు మరియు వ్యక్తిగత నైపుణ్యాల ఆధారంగా అంచనా వేస్తారు. నెక్స్ట్, ఆపాదించబడిన హోదా నుండి సాధించిన హోదా వైపు జరిగే ఈ పరిణామం పట్టణ ఆర్థిక రంగాలలో ఒక వ్యక్తి యొక్క కుల స్థానానికి మరియు అతని వర్గ స్థానానికి మధ్య ఉన్న పాత కఠిన బంధాన్ని బద్దలు కొడుతుంది. రాజ్యాంగంలోని రిజర్వేషన్లు లేదా ఆర్టికల్ 15-16ల లక్ష్యం అగ్రవర్ణాల వారికి మోనోపలి, ఏకఛత్రాధిపత్యం ఇవ్వడం కాదు. వాటి ముఖ్య ఉద్దేశం చారిత్రాత్మకంగా కుల వివక్ష వల్ల చదువుకు దూరమైన అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి సమాజంలో సాధించిన హోదా వైపు వారిని నడిపించడం. నెక్స్ట్ క్వశ్చన్. పౌర హక్కుల రక్షణ చట్టం 1955లోని సెక్షన్ 3 మరియు సెక్షన్ 4 నిబంధనల ప్రకారం కుల ఆధారిత అంటరానితనం వివక్షను పాటించే వ్యక్తులను ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుంది. క్రింది వాటిలో ఏ ప్రవర్తన ఈ చట్టం కింద నేరుగా శిక్షార్హమైన చట్ట విరుద్ధ నేరంగా పరిగణించబడుతుంది? ఆప్షన్ బి అండి, అంటరానితనం అనే కారణంతో ఏ వ్యక్తినైనా బహిరంగ దేవాలయాలలోకి రాకుండా ఆపడం లేదా పబ్లిక్ బావి లేదా మంచినీటి చెరువు వద్ద నీరు తీసుకోకుండా అడ్డుకోవడం. పీసీఆర్ యాక్ట్ 1955లోని సెక్షన్ 3 ప్రకారం అంటరానితనం పేరుతో ఎస్సీ లేదా ఇతర వెనుకబడిన వర్గాల వారిని సార్వజనిక పూజా స్థలాలలోకి రాకుండా ఆపడం నేరం. అలాగే సెక్షన్ 4 ప్రకారం పబ్లిక్ బావులు, నల్లాలు, శ్మశాన వాటికలు లేదా హోటళ్లలో వివక్ష చూపించడం నేరం. ఇలా చేసిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుంది మరియు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతారు. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ లేదా పశ్చిమ భారతదేశంలో కుల అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన సామాజిక సంస్కరణల చరిత్రలో బ్రాహ్మణుల ఆచార ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ మరియు వెనుకబడిన అణగారిన వర్గాలను మత గ్రంథాల దోపిడీ నుండి విముక్తి చేయడం కోసం 1873లో
సత్యశోధక్ సమాజ్ సత్య అన్వేషక మండలిను స్థాపించిన చారిత్రాత్మక విప్లవకారుడు ఎవరు అంటే ఆప్షన్ ఏ అండి మహాత్మా జ్యోతిరావు పూలే. మహారాష్ట్రలో మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి 1873లో సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. అగ్రవర్ణాల దోపిడీని ఎండగడుతూ ఈయన గులాంగిరి అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రాశారు. శూద్రులు అతి శూద్రులకు చదువు ఉంటేనే జ్ఞానం వస్తుందని నమ్మి దేశంలోనే మొదటిసారిగా వెనుకబడిన వర్గాల బాలికల కోసం ప్రత్యేక స్కూలును తెరిచారు. పెరియార్ తమిళనాడులో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ తెచ్చారు. అంబేద్కర్ కుల నిర్మూలన కోసం ఆల్ ఇండియా స్థాయిలో పోరాడారు. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో బ్రహ్మ సమాజం తెచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కులతత్వం అనే సామాజిక జాడ్యం ప్రజాస్వామ్య జాతీయ నిర్మాణానికి మరియు లౌకిక సమాజ ఐక్యతకు అత్యంత ప్రమాదకరమైన విచ్ఛిన్నకర అవరోధంగా పనిచేస్తుంది. కులతత్వం అనేది వ్యక్తుల దేశ సంక్షేమం మరియు ప్రజాస్వామ్య విలువల కోసం తమ సొంత చిన్న కుల సమూహం పట్ల మాత్రమే గుడ్డి నమ్మకాన్ని పక్షపాతాన్ని ప్రదర్శించేలా చేస్తుంది. ఇది సమాజంలో ఉండాల్సిన జాతీయ ఐక్యతను కులాల వారీగా ముక్కలు చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. సామాజిక సమస్యలలో కులతత్వం అత్యంత ప్రమాదకరమైనది. కులం వేరు కులతత్వం వేరు. నా కులంలో నేను పెళ్లి చేసుకోవడం కులం అనుకుంటే నా కులం వాడే తప్పు చేసినా సమర్థించడం, వేరే కులం వాడికి టాలెంట్ ఉన్నా ఉద్యోగం ఇవ్వకపోవడం, ఓటు వేసేటప్పుడు కేవలం కులాన్ని చూసి ఓటు వేయడాన్ని కులతత్వం అంటారు. ఇది సమాజంలో కులాల మధ్య ద్వేషాన్ని పెంచి దేశ ఐక్యతను దెబ్బతీస్తుంది. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. లాస్ట్ క్వశ్చన్ అండి. భారత సంక్షేమ యంత్రాంగ నిబంధనల ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లోని క్లాజ్ 2 ప్రకారం రాష్ట్రపతి ఒకసారి ఒక కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత భవిష్యత్తులో ఆ లిస్టులో ఒక కొత్త కులాలను చేర్చాలనుకున్నా లేదా ఉన్న కులాలను తీసేయాలన్నా ఆ మార్పులు చేసే సుప్రీం అధికారం కేవలం దేనికి మాత్రమే ఉంటుంది అంటే కేవలం భారత పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే ఆర్టికల్ 341లోని సబ్ క్లాస్ 2 ప్రకారం ఉంటుందండి. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లోని సబ్ క్లాస్ 2 అత్యంత చట్టబద్ధమైన నిబంధన. దీని ప్రకారం రాష్ట్రపతి జారీ చేసిన ఎస్సీల ప్రాథమిక జాబితాను మార్చే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా సుప్రీంకోర్టుకు నేరుగా లేదు. ఒక కులాన్ని ఎస్సీ ఎస్టీలో కలపాలన్నా లేదా తీసేయాలన్నా ఖచ్చితంగా భారత పార్లమెంటు ఒక ప్రత్యేక చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ క్వశ్చన్స్ యొక్క క్వాలిటీ అనేది ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి ప్రతి ఒక్కరూ. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ అనేది చాలా వాల్యుబుల్ అండి. మీరు అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఈ 50 క్వశ్చన్స్లో చూస్తారండి. ఎందుకంటే నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం చెప్పిన క్వశ్చన్స్ అనేవి కవర్ అయ్యాయా లేదా అనేది కూడా కంప్లీట్గా అనాలిసిస్ వీడియో అనేది చేస్తానండి. అందులో కంపల్సరీ మన క్వశ్చన్స్ అనేవి కవర్ అయి ఉంటాయండి. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ప్రతి ఒక్క ప్యాటర్న్ని కవర్ చేయడం జరిగింది, ప్రతి ఒక్క పాయింట్ని కవర్ చేయడం జరిగిందండి. కరెంట్ అప్డేట్స్ యాడ్ చేసాము, స్టాటిక్ పార్ట్స్ యాడ్ చేసాము, అప్లికేషన్ ఓరియంటెడ్ యాడ్ చేసాము, కాన్సెప్ట్ ఓరియంటెడ్ యాడ్ చేసామండి. సో మీరు ఎక్కడ కూడా బిట్ అనేది మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదండి. అందుకోసమే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ మీకు అర్థం కాకుంటే ఇంకోసారైనా చూడండి, కానీ ఈ వీడియోని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఈ 50 క్వశ్చన్స్ మీరు కవర్ చేశారంటే బిట్ అనేది మిస్ అవ్వదండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి, అలాగే మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.